చేయాలి అనుకుంటే సోషల్ మీడియా ద్వారానే ఏదైనా చేయొచ్చు. ఒక పెద్ద ప్లాట్ఫామ్ ఏంటి మనకి సోషల్ మీడియా. అసలు మన టాపిక్ ఏంటంటే ఎడ్యుకేషన్ సిస్టమ్ని చేంజ్ చేయాలి, అంతేనా? ఎడ్యుకేషన్ సిస్టమ్ని ఎందుకు చేంజ్ చేయాలి అంటున్నానంటే, ఒకప్పుడు మన లైఫ్ టైం ఎంత ఉంది, మరి ఇప్పుడు 60 ఇయర్స్. 40 ఇయర్స్ నుండే మనకు ఆ కాళ్ళు నొప్పి ఈ కాళ్ళు నొప్పి ఎట్లాగో అసలు హెల్త్ బాగాలేక చాలామంది ఎక్కడో ఏమో అయిపోతున్నారు. అసలు మన ఎడ్యుకేషన్ సిస్టమ్ మన 10th అయిపోయేసరికి మన ఏజ్ ఎంత ఉంది, 15 ఇయర్స్. ఇంటర్ 18 ఇయర్స్కి ఇంటర్ కంప్లీట్ అవుతుంది. మీరు లైఫ్లో సెటిల్ అయ్యేసరికి, మీ జాబ్ వచ్చి సెటిల్ అయ్యేసరికి మినిమం 25 to 28 ఇయర్స్. 28 ఇయర్స్లో మీరు లైఫ్లో సెటిల్ అయ్యారు, బాగా క్లెవర్ స్టూడెంట్ బాగా సెటిల్ అయ్యాడు అనేసరికి మీకు 30 ఇయర్స్ వచ్చాయి. 30 ఇయర్స్ నుండి మీరు బ్రతికేదంతా 60 ఇయర్స్. ఈ 30 ఇయర్స్లో 40 ఇయర్స్ నుండి అరే అందరికీ అని కాదు, ఎగ్జాక్ట్గా 30 ఇయర్స్ సెటిల్ అవ్వడానికి టైం తీసుకొని మన లైఫ్ ఎక్స్పెక్టెన్సీ రేట్ అనేది తగ్గిపోయినప్పుడు ఒకప్పుడు 100 ఇయర్స్ ఉన్నప్పుడు ఉన్న ఎడ్యుకేషన్ సిస్టమ్ని ఇప్పుడు కూడా అలాగే కంటిన్యూ చేసి ఒకప్పుడు 25 ఇయర్స్కి మనం సెటిల్ అవ్వాలనుకుంటే కూడా ఇంకా 75 ఇయర్స్ బ్రతుకుతామన్న హోప్ ఉండేది. ఇప్పుడు రోజుకి పొల్యూషన్ ఫుడ్ తిని అది తిని ఇది తిని అడ్డమైన డిసీజ్లు వచ్చేసి రోజుకి మన లైఫ్ టైం తగ్గిపోయేసి మన ఎడ్యుకేషన్ సిస్టమ్ పీరియడ్కి రోజు ఎగ్జామ్స్ రాసి వచ్చిన ఎగ్జామ్స్ గ్రూప్స్ అని అదని ఇదని ప్రతి కాంపిటీషన్ని తట్టుకొని లైఫ్లో సెటిల్ అయ్యేసరికి 35 ఇయర్స్, బ్రతికే 25 ఇయర్స్లో ఆ తర్వాత బ్రతికే 25 ఇయర్స్లో ఇంత కష్టపడ్డం కన్నా మన ఎడ్యుకేషన్ సిస్టమ్ని చేంజ్ చేసి ఒకప్పుడు జపాన్ సిస్టమ్, ఒక్కసారి నేను వేరే కంట్రీస్ గురించి పొగడట్లేదు కానీ ఫర్ ఎగ్జాంపుల్ ఒక సోషల్లో ఒక లెసన్ ఉంది, అగ్రికల్చర్ ఇన్ ఇండియా. సరే అగ్రికల్చర్ ఎంతసేపు మన దగ్గర ఇన్ఫర్మేషన్ ఏముంటుందంటే ఈ స్టేట్లో ఈ పంటలు పండుతున్నాయి, ఆ స్టేట్లో ఆ పంటలు పండుతున్నాయి, ఈ స్టేట్లో ఈ పంటలు, ఆ ఇన్ఫర్మేషన్ కన్నా నువ్వు ఒక అగ్రికల్చర్ అన్ని రకాల పంటల్ని తీసుకొని వచ్చేసి చిన్నగా ఇంకేంటి ప్రాజెక్ట్ వైజ్గా అన్ని విత్తనాలు వేయించి ఏ ఫర్టిలైజర్స్కి ఎంత పెరుగుతున్నాయి, ఏ పెస్టిసైడ్స్కి ఎంత పెరుగుతుంది, ఎంత టైం పడుతుంది. ఇక్కడ అగ్రికల్చర్ బిఎస్ ఇక్కడే అయిపోతుంది కదా, నువ్వు ఇంకా ఆఫ్టర్ 10th మళ్ళీ ఇంకో స్పెషలైజేషన్ చేయాల్సిన అవసరం లేదు కదా. అలాగా ఫర్ ఎగ్జాంపుల్ ఒక మెకానిక్ కావాలి అనుకున్నావు అనుకో, నువ్వు 10th ఇక్కడ నుండే ఆ లెసన్లో టాపిక్స్ పెట్టకుండా అది ఇక్కడ నుండే స్టార్ట్ చేసి నువ్వు ఇంకా స్పెషలైజేషన్ చేసి అక్కడ 10 ఇయర్స్ వేస్ట్ చేయాల్సింది లేదు కదా. మన ఎడ్యుకేషన్ సిస్టమ్ని చేంజ్ చేసి ఎవరికి ఇలా స్కూల్స్ కాకుండా ఇన్స్టిట్యూషన్స్ లాగా రెడీ చేయాలి. మా అంటే 5th క్లాస్ వరకే వాళ్ళకి బేసిక్ నాలెడ్జ్ ఇచ్చి, బేసిక్ అంటే చదవడం రాయడం ఇవి రెండూ నేర్పించి 5th క్లాస్ నుండి తర్వాత ఇన్స్టిట్యూషన్స్ అనేది స్టార్ట్ చేసి ది మెకానికల్ ఫీల్డ్, మీరు ఇంటర్ తర్వాత వచ్చే ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎలాగా, ఇది బీటెక్, ఇది మెకానికల్ ఇంజనీర్, ఇది ఎలక్ట్రికల్ ఇంజనీర్, అది ఇది అంత పెద్దవి కాకుండా చిన్నయే ప్రాక్టికల్గా బుక్లో చదివి చెయ్యడం కన్నా ప్రాక్టికల్గా చూపిస్తే చాలా నాలెడ్జ్ వచ్చి లైఫ్ టైము తక్కువైనా కొద్దీ మనం తొందరగా సెటిల్ అయితే కొన్ని రోజులు ఎక్కువగా లైఫ్ ఎంజాయ్ చేయొచ్చు. ఉన్నది ఒకటే జిందగీ, అంతే కదా. ఈ రోజులలో ఇట్లాగా చేసుకుంటే మాత్రం లైఫ్ టైంకి తగ్గట్టు మనం తొందరగా సెటిల్ అయ్యి ఫ్యూచర్లో బాగుపడతామన్నది నా ఆలోచన.